కారణంగా మదన కామరాజు మీద నేరం ఆపాదించారని డిఫెన్స్ వారు రుజువు చేయగలిగారు. మదన కామరాజు నిర్దోషని కోర్టు వారు నమ్ముతూ అతన్ని విడుదల చేయడమైనది. ఏమైంది? ఏమిటా పరుగు? ఏం జరిగిందో చెప్పవే. సీత, అమ్మా సీత, తలుపు తీ తల్లి. సీత, తలుపు తీయమ్మా. నా మాట వినమ్మా. తలుపు తీ తల్లి. తలుపు తీయమ్మా. బాబు తప్పండి. ఏమిటి ఏమైంది? అమ్మా సీత, రోజు నాకైతే చెప్తే మేము బతకలేము అమ్మా. అమ్మా బతకలేము. సీత భయం వేస్తోందా? ఒక అబద్ధం చెప్పినందుకు నీకు గుప్పెడు మెతుకులు దొరికి ఉండొచ్చు. ఈ తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఈ నగరాలు నేలే పాలకుల ఆశీస్సులు నీకు లభించుండొచ్చు. రౌడీలు గుండాలు నీకు కాపలా కాయొచ్చు. నీ అబద్ధపు సాక్ష్యపు విలువేమిటో నీకు తెలుసా? ఈ సీత ప్రాణాలు, అవమానంతో ఆత్మహత్యకు సిద్ధపడ్డ ఈ అమ్మాయి ప్రాణాలు నేను కాపాడి ఉండకపోతే ఆ పాపం ఎవరిది? అన్నం పెట్టడానికి కన్నవాళ్ళు లేక ఈ పని చేశానని నువ్వు బొంకొచ్చు. అవసరాలు తీర్చడానికి కట్టుకునే మగాడే దొరకలేదని నువ్వు కారణం చెప్పొచ్చు. కానీ మనిషి బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి. వ్యవసాయంతో నడిచే ఈ నారాయణమ్మ విస్తళ్ళు కుట్టుకుని బతుకుతోంది. భర్త జైలు పాలైతే మిషన్ కుట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది ఆదమ్మ. అలా కష్టపడి జీవించడం ఇష్టం లేకపోతే నీకు కొత్త మార్గం చూపిస్తాను. అడుక్కు తిను. అబద్ధం చెప్పడం కంటే అది నీచమైన పని కాదు. Cheers, sir. Cheers. చైర్లు ఉడదీసిన కేసు గురించి చీర్స్ కొట్టుకుంటున్నారా? సిగ్గులేదురా? నువ్వే లాయరురా? అది కాదు సార్. మర్డర్స్ మానభంగాల కేసులో మా బాస్ అబద్ధపు సాక్ష్యాలు చెప్పదని తెలిసి కూడా ఎందుకు చెప్పించావు? అది కాదు సార్. మేడం ప్లీజ్, నేను చెప్పేది వినండి. అతను మానభంగం చేయలేదు, జస్ట్ గుడ్లోడు తీశాడంతే. జాకీ, వెళ్ళి వీడి పెళ్ళాన్ని లాక్కురారా. మనం కూడా జస్ట్ గుడ్లోడు దిద్దాం. అగా కోర్టుకి ఎక్కినోడు గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. డబ్బు తీసుకున్నావు, సాక్ష్యం చెప్పావు. సబ్జెక్ట్ ఏదైతే నీకంటే సబ్జెక్ట్ తెలియకుండా నేను చెప్పిన అబద్ధపు సాక్ష్యం నమ్మి జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వచ్చు. కానీ నా కళ్ళు తెరిచి నిజం తెలుసుకున్నా నేను ఇప్పుడు నా జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చాను. ఆడపిల్లను పసితనంలో నగ్నంగా చూసేది తల్లి, పెళ్ళయ్యాక భర్త. ఆ రూల్ ప్రకారం నీ కొడుకు సీతను పెళ్లాడాలి. మా బాస్ నిర్ణయానికి తిరుగులేదు. జాగ్రత్త. పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తాను టెంకాయ్? లంగావుని కట్టించి తొక్కుడు బిళ్ళ ఆడిస్తా. కాదు, గోచి కట్టి గోళికాయలాడిస్తాను. ఏంట్రా నీళ్ళు నువ్వు నవ్వుకుంటున్నా? ఏం లేదండి, తమరు లంగావోని కట్టుకొని తొక్కుడు బిల్లాడితే బాగుంటారా లేక గోచి పెట్టుకొని గోలికాయలాడితే బాగుంటారా అని ఆలోచిస్తున్నానండి. ఎంతకీ తమరికి ఏది ఇష్టం అండి? మరి ఎడ్డుతో పుట్టుబాలాడుకోవడం ఇష్టం. జనం తలుచుకుంటారు.